గ్రేటర్లో వాహనాల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగినట్టుగా రోడ్డు వెడల్పు చేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వెడల్పు చేయడానికి అన్ని అనుమతులు ఉన్నా కేంద్ర ప్రభుత్వ భూములు ఉండటం, కోర్టు కేసుల వల్ల బల్దియా చేతులెత్తేస్తోంది. వాహనాల సంఖ్య కోటికి చేరడం, ఇరుకు రోడ్లు, ఫుట్పాత్ ఆక్రమణలు, రోడ్ల పక్కన అక్రమ పార్కింగ్లతో సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. గ్రేటర్ సిటీలో 9013 కిలోమీటర్ల వరకు రోడ్లున్నాయి. 2846 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్ల ఇంటర్నల్ రోడ్లున్నాయి. బీటీ రోడ్లలో మెయిన్ రోడ్లు 811 కిలోమీటర్లు కాగా 200 కిలోమీటర్ల వరకు 6 లేన్ల రోడ్లున్నాయి. మిగతా వాటిలో 4 లేన్లు కాగా ఎక్కువగా 2 లేన్ల రోడ్లే ఉన్నాయి. ట్యాంక్ బండ్ నుంచి రాణిగంజ్ వెళ్లే రోడ్డు 4 లేన్ అయినప్పటికీ వెహికల్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండే దారి కావడంతో ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. అయినా వెడల్పుపై బల్దియా దృష్టి పెట్టడం లేదు. మాసబ్ ట్యాంక్ నుంచి విరించి హాస్పిటల్ వరకు 4 లేన్ ఉన్నా సిగ్నల్ పడిన టైంలో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవుతోంది. లంగర్ హౌస్ నుంచి నానల్ నగర్ వెళ్లే రూట్ కూడా 4 లేన్ల రోడ్లైనా నానల్ నగర్ సిగ్నల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక అలీకేఫ్ చౌరస్తా నుంచి గోల్నాకా వరకు ఉన్న 2 లేన్ల రోడ్డు ఏమాత్రం సరిపోవడం లేదు. తిలక్ నగర్ నుంచి నారాయణగూడ వెళ్లే రోడ్డుతో పాటు విద్యానగర్ నుంచి నల్లకుంట రోడ్డు చాలా చిన్నగా ఉన్నాయి. బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్లే 2 లేన్ల రోడ్డుపై మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. వీటన్నింటినీ విస్తరించాల్సిన బల్దియా నిర్లక్ష్యం, ఇతర కారణాలు అడ్డంకిగా మారాయి. కంటోన్మెంట్ పరిధిలోని ఏఓసీ సెంటర్, సిక్ విలేజ్, ఆర్కేపురం, సఫిల్గూడ వంటి ప్రాంతాల్లో కూడా ఇరుకు రోడ్లలో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవుతున్నా బోర్డు ఏమీ చేయలేకపోయింది. వీటితో పాటు ఇంటర్నల్ రోడ్ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. రామ్నగర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు 2 లేన్లు ఉండటంతో ఇక్కడ బస్సులు వస్తే మరొకదానికి సైడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది. రోడ్లు వేయడమే కానీ వెడల్పు చేయటంపై బల్దియా పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. రోడ్లు డ్యామేజ్ అయినప్పుడు కొత్త రోడ్లు వేస్తూ వెళ్లిపోతోంది తప్పితే వైడనింగ్ గురించి ఆలోచించటం లేదు. తాము వెడల్పు చేయాలనుకుంటే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, దీంతో ఏమీ చేయలేకపోతున్నామంటోంది. వెడల్పు చేయాల్సిన రోడ్ల పక్కన కేంద్ర ప్రభుత్వ భూములు ఉండటం అడ్డంకిగా మారాయని చెప్తోంది. దీంతో వాహనాల సంఖ్య పెరిగినా వాహనదారులకు పాత ఇరుకు రోడ్లే దిక్కయ్యాయి. గ్రేటర్లో 88 లక్షల వాహనాలుండగా ప్రతిరోజు కొత్తగా 1500 వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రోడ్లు చిన్నగా ఉండటం ప్రధాన సమస్య అయితే వీటికి తోడుగా ఫుట్పాత్లు, రహదారుల ఆక్రమణలకు గురవుతున్నాయి. రోడ్ల పక్కన ఇష్టం వచ్చినట్లు వాహనాలను పార్క్ చేస్తుండటంతో అన్నీ కలిసి ట్రాఫిక్ జామ్ కి కారణమవుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఉన్నంతలో సమస్య తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల సిగ్నల్స్ తీసేసి యూటర్న్లు ఏర్పాటు చేశారు. దీంతో యూటర్న్ తీసుకునే చోట ట్రాఫిక్ జామ్ అవుతోంది. అలాగే మరికొన్ని చోట్ల మెయిన్ రోడ్ల నుంచి ట్రాఫిక్ ని అంతర్గత రోడ్లకు మళ్లిస్తుండటంతో ఆ రహదారులపై ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ నిలిచిపోతోంది. పాత బస్తీలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ చాలా చోట్ల 40 ఏళ్ల కింద వేసిన వెడల్పులతోనే ఇంకా రోడ్లున్నాయి. గత ఏడాది ఎక్కువగా ట్రాఫిక్ ఉండే 12 రోడ్లకు సంబంధించిన వెడల్పు పనులను బల్దియా ప్రారంభించినా ముందుకు సాగడం లేదు. 20 నుంచి 40 ఫీట్లున్న రోడ్లను 60 నుంచి 80 ఫీట్ల దాకా పెంచాలని, 30 కిలోమీటర్ల వరకు రోడ్ల వైడనింగ్ చేయాలని భావించింది. పనులను వచ్చే ఏడాదిలోపు పూర్తి చేయాలనుకుంది. అయితే అన్ని ప్రాంతాల్లో కలిపి 600 ఆస్తులను సేకరించాల్సి ఉండగా ఇందులో ఇప్పటి వరకు సగం వరకు పూర్తి కాలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పాత బస్తీ వైపు వెళ్లాలంటేనే వాహనదారులు వనకాల్సిన పరిస్థితి. 2 ఏళ్ల కిందట గ్రేటర్ పరిధిలో రోడ్లపై వాహనాల స్పీడ్ ని బల్దియా పెంచింది. గ్రేటర్లో ప్రస్తుతం 60 స్పీడ్తో ప్రయాణించవచ్చు. మధ్యలో డివైడర్ ఉండి 2 లేన్ల నుంచి అంతకు పైగా ఉన్న రోడ్లపై కార్లైతే కిలోమీటర్కి 60 స్పీడు, 2 వీలర్తో పాటు మిగతా అన్ని వాహనాలు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. డివైడర్ లేని రోడ్లపై కార్లు 50 కిలోమీటర్ల వేగంతో, 2 వీలర్తో పాటు మిగతా వాహనాలు 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాలి. అలాగే ఫ్లైఓవర్లపై అన్ని వెహికల్స్ 40 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించాలి. సింగిల్, డబుల్ లేన్లతో ఇంటర్నల్ కాలనీల రోడ్లపై 30 కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే వెళ్లాలి. కానీ బల్దియా నిర్దేశించిన స్పీడ్లో సగం వేగంతో కూడా వెళ్లలేకపోతున్నారు.